వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్లో మనకి 8 మార్క్స్ సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీలో ఒక 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. ఇప్పుడు మిగతాయి కంప్లీట్ చేద్దాం. 10th క్లాస్కి సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీ అండి. క్వశ్చన్ నెంబర్ 30Aలో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. దానికి సంబంధించి మనకి మిగతా క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దామండి ఈరోజు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ విచ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 2,5 అండ్ -5,9 అండి. ఇక్కడ ఫైండ్ ద పాయింట్ అన్నాడు. మనకి ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ అంటే y = ఏమవుతుందంటే 0 అవుతుంది. లెట్ ద పాయింట్ అంటే x, 0 అని తీసుకుంటే విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ అండి. ఇది ఏ, ఇది బి అయితే ఈక్వి డిస్టెన్స్ అంటే ఇక్కడ ఏపీ = పీబీ అవుతుంది. దాని నుంచి మనం డిస్టెన్స్ ఫార్ములా ద్వారా చేయొచ్చు. ఈ సొల్యూషన్ చూద్దామండి. లెట్ px, 0 be a point on x-axis which is equidistance అండి. to the given points అండి. గివెన్ పాయింట్స్ మనం ఏ అనుకుంటే 2,5, 2,-5 అండ్ బి -2,9 అండి. ఈక్వి డిస్టెన్స్ మనకి పి అనే పాయింట్ x, 0 బి ఏ పాయింట్ అని x యాక్సెస్ మీద పాయింట్ తీసుకుంటే మనకి x, 0 ఉంటుందండి. పాయింట్ అని x యాక్సెస్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ టు ద గివెన్ పాయింట్స్. ఈక్వి అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏపీ ఈక్వి డిస్టెన్స్ కాబట్టి ఏపీ పీబీ అవుతుంది. మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదండి ఆల్రెడీ మనకి. డిస్టెన్స్ ఫార్ములా రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఈక్వల్ చేసి మనం ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలండి. px, 0 అనేది. ఇక్కడ ఏపీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏ అంటే 2,-5, p అంటే x, 0 అండి. ఇక్కడ రాసుకుంటే మనకి ఇదేమో x1 y1, ఇది x2 y2 అవుతుంది. ఏపీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏపీ రూట్ ఆఫ్ x - 2 హోల్ స్క్వేర్ 0 - -5 హోల్ స్క్వేర్ అండి. ఇది x - 2 హోల్ స్క్వేర్ అంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అండి. ఇది సింప్లిఫై చేస్తే మనకి x², a - b హోల్ స్క్వేర్ అండి ప్లస్ 4 - 4x ఇక్కడ 25 అండి. అంటే ఎంత అవుతుందంటే x² - 4x ప్లస్ 29 అవుతుంది. ఇది ఏపీ యొక్క డిస్టెన్స్ అండి. అలాగే మనం ఇక్కడ పీబీ డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ పి అంటే x, 0 మామూలుగా అయితే ఇక బి అంటే -2,9 అండి. మనకి అంటే మామూలుగా తీసుకునేటప్పుడు మనం ఇక్కడ పీబీ అని తీసుకోవచ్చు, లేకపోతే బి ఎలా అయినా చేయొచ్చండి. అంటే x -2 హోల్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఎలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ 0 - 9 హోల్ స్క్వేర్ అండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 81 అండి. దీన్ని సింప్లిఫై చేద్దాం. a + b హోల్ స్క్వేర్ అండి. అంటే x² + 4 + 4x ప్లస్ 81 అండి. అంటే ఎంత అవుతుందంటే x² + 4x ప్లస్ 85. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి
ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ అండి. దాని నుంచి మనకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుందంటే ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ అవుతుంది. ఏపీ స్క్వేర్ అంటే మనకి ఏపీ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇదండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 29 హోల్ స్క్వేర్ అండి. అలాగే పీబీ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 85 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 29, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 85 అండి. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. యువతలకు వచ్చేస్తే మనకి -4x అండి. అలాగే దీన్ని 29 అవతల తీసుకెళ్ళిపోతే 85 మైనస్ 29 అంటే ఎంత అవుతుందంటే -8x. ఇక్కడ 15లోంచి 9 తీయాలండి, అంటే ఇక్కడ 6 అవుతుంది. అంటే 7లోంచి 2 తీస్తే 56. దాని నుంచి మనకి x ఈజ్ ఈక్వల్ టు 56/-8 అంటే x ఈజ్ ఈక్వల్ టు -7 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 56 అంటే పాయింట్ px,0 అంటే x వాల్యూ ఎంత వచ్చిందంటే మన పాయింట్ అండి, పాయింట్ px,0 కాబట్టి x అంటే ఎంత వచ్చిందంటే -7 అండి. ఇది ఆన్సర్. మనకి పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ a and b are -2, -2 and 2, -4 respectively, find the coordinates of p such that AP is equal to 3/7 into AB అండి. అండ్ p lies on the line segment AB అండి. ఇక్కడ మనకి a and b and పాయింట్స్ ఇచ్చాడు. అలాగే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ p అండి such that రేషియో AP is equal to 3/7 into AB అండి. p lies on the line segment అంటున్నాడు. లెట్ మనం p అనే పాయింట్ px, y డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే ఇది AB అనుకుంటే మనకి రేషియో ఇచ్చాడండి. సో సచ్ దట్ ఏపీ రేషియో ఇచ్చాడు. దాని నుంచి మనం పీని ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ px, y point divides the line segment joining -2, -2 and b అండి 2, -4 such that ఇక్కడ AP ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 3/7 AB అండి. ఇక్కడ మామూలుగా మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 7AP ఈజ్ ఈక్వల్ టు 3AB అండి. మామూలుగా అయితే మనకి P అనేది ఇక్కడ AB అయితే ఇది P అయితే మనం ఇక్కడ AP to PB ఫైండ్ అవుట్ చేయాలండి. P అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి AP to PB ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 7AP ఈజ్ ఈక్వల్ టు 3AB అండి. AB అంటే ఎలా రాస్తామంటే AP ప్లస్ PB అని రాయొచ్చు, కాబట్టి AP ప్లస్ PB అండి. అంటే 3AP ప్లస్ 3PB. దీన్ని ఉత్తలు తీసుకొచ్చేస్తే 7AP మైనస్ 3AP అండి ఈజ్ ఈక్వల్ టు 3PB. అంటే 4AP ఈజ్ ఈక్వల్ టు 3PB. అంటే ఇక్కడ ఏమవుతుందంటే AP/PB ఈజ్ ఈక్వల్ టు మనకి 3/4 అవుతుంది. AP/PB ఈజ్ ఈక్వల్ టు AP/PB ఈజ్ ఈక్వల్ టు మనకి రేషియో ఎంత అంటే 3:4 అండి. ఇక్కడ సో దట్ AP/PB
3:4 అండి. ఇది రేషియో వచ్చి px, y b divides the line segment joining a to -2, -2 and b 2, -4 అండి. such that మనకి రేషియో ఎంత అంటే AP/PB 3:4 అండి. ఇది రేషియో M1:M2 అవుతుంది. బై ద సెక్షన్ ఫార్ములా ఉపయోగించి మనం P అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ px, బై ద సెక్షన్ ఫార్ములా అండి. అంటే px, y ఈజ్ ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, అలాగే m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. దాన్ని ఇక్కడ రేషియో వచ్చి మనకి m1:m2. ఇక్కడ m1 అంటే ఇది 3 × x2 అంటే 2 అండి. అలాగే m2 అంటే +4, x1 అంటే -2, m1 ప్లస్ m2 అంటే 3 + 4 అండి. అలాగే m1y2 అంటే 3 × y2 అంటే -4, m2 అంటే 4 × y1 అంటే -2, ఇక్కడ 3 + 4 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 6 - 8/7 అండి. ఇక్కడ -12 -8/7 అండి. అంటే ఎంత అవుతుందంటే -2/7, ఇక్కడ -20/7 అండి. ఆన్సర్ మనకి రేషియో వచ్చి ఇక్కడ 3:4 అండి. మనకి ఈ కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద కోఆర్డినేట్ ఆఫ్ P సచ్ దట్ రేషియో ఇచ్చాడు. P లైస్ ఆన్ ద లైన్ సెగ్మెంట్. P అనేది లైన్ సెగ్మెంట్ మీద ఉంటే వీటి యొక్క రేషియో AP/PB ఫైండ్ అవుట్ చేయాలండి. AP/PB ఏమవుతుందంటే 3:4 అవుతుంది. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే AP = 3/7 × AB అని ఇచ్చాడు. దాని నుంచి మనం AP/PB ఫైండ్ అవుట్ చేసాం. ప్రాబ్లం అండి. క్వశ్చన్ అండి, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A 1, -5 అండ్ B -4, 5 అండి ఈజ్ డివైడెడ్ బై ద x యాక్సిస్. ఆల్సో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండి. ఇక్కడ మనకి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డివైడ్ చేసే రేషియో మనకి ఈచ్ డివైడ్ బై ద x యాక్సిస్ అండి. అలాగే ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే పాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ మనకి డివైడ్ చేసేది యాక్సిస్ ఏంటంటే x యాక్సిస్ కాబట్టి మనకి x యాక్సిస్ మీద ఏదైనా పాయింట్ ఎలా తీసుకుంటాం ఇందాక చేసామండి ఆల్రెడీ. ఇది లెట్ px, 0 be a point on x axis అండి, which divides the line segment joining ఇక్కడ A ఏమో 1, -5 అండ్ B అండి -4, 5 ఇన్ ద రేషియో అండి m1 మన రేషియో ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్, తర్వాత పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. రేషియో m1:m2 అండి. మనకి ఇక్కడ px, 0 అండి ఈక్వల్ చేసి మనకి సెక్షన్ ఫార్ములా బై ది సెక్షన్ ఫార్ములా అండి. సెక్షన్ ఫార్ములా m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇక్కడ మనకి px, 0 ఈక్వల్ చేద్దాం. ఇక్కడ మన రేషియో ఏమో m1:m2 అండి. పాయింట్స్ ఏమో ఇవి. ఇక్కడ మనకి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి
m1 x2 అంటే -4 అండి, m2 అంటే మనం తెలియదు, అలాగే x1 అంటే 1 బై m1 ప్లస్ m2, అలాగే m1 ఇంటూ y2 అండి 5, అలాగే m2 y1 అంటే -5, ఇక్కడ మనకి దీన్నేమో ఫస్ట్ ఆర్డర్ పేర్స్ని మనం ఈక్వల్ చేస్తాం కాబట్టి ఇక్కడ m1 -4 ప్లస్ m2 ఇంటూ 1 బై m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కి ఈక్వల్ చేయాలి, అలాగే m1 5 ప్లస్ m2 ఇంటూ -5 బై m1 ప్లస్ m2 అండి ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి. ఇక్కడ నుంచి రేషియో ఫైండ్ అవుట్ చేయాలండి. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 0 అవుతుంది, అంటే m1 5 ప్లస్ m2 -5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇక్కడ m1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ 5 అండి, అంటే m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు 5 బై 5, అంటే ఏమవుతుందంటే 1 బై 1 అవుతుంది. రేషియో ఎంత అంటే m1:m2 1:1 అండి. ఇక్కడ m మనం ఇక్కడ పెడితే మనకు పాయింట్ వచ్చేస్తుంది, ఇక్కడ px, 0 వస్తుందండి. ఇన్ ద రేషియో ఇన్ ఈక్వేషన్ 1, ఇక్కడ 1 అనుకుంటే ఈక్వేషన్ 1లో రాస్తే m1 అంటే 1 అండి, 1 ఇంటూ -4 ప్లస్ m2 అంటే 1 అండి, 1 ఇంటూ 1 బై 1 ప్లస్ 1 అండి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకి x అంటే ఎంత అవుతుందంటే -4 ప్లస్ 1 బై 2 అండి ఈజ్ ఈక్వల్ టు x ఎంత అవుతుందంటే -3 బై 2 ఈజ్ ఈక్వల్ టు x. దాని నుంచి మనకి p అంటే px, 0 అంటే మనకి ఆ పాయింట్ ఏంటంటే -3 బై 2, 0 అవుతుందండి. ఇక్కడ మనకి రేషియో వచ్చి 1:1, అలాగే పాయింట్ అంటే px, 0 -3 బై 2, 0 అండి. ఇది మనకి రేషియోను పాయింట్ అండి. 9 అండి, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ -3, 10 అండ్ 6, -8 అండి ఈజ్ డివైడెడ్ బై -1, 6. ద పాయింట్ -1, 1, 6 డివైడ్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్, 2 పాయింట్స్ ఇచ్చాడండి. మనకి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, m1:m2 రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఇందాక చేసుకున్న విధంగానే దీనికి ఈక్వల్ చేసి మనకి రేషియో m1:m2 అనుకుంటే ఇది లైన్ జాయినింగ్ పాయింట్స్ అండి, దాని నుంచి m1:m2 రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ p అండి, p -1, ఈజ్ divide the line segment joining points అండి. A -3, 10 and B 6, -10 in the ratio m1:m2 అండి. మన రేషియో ఫైండ్ అవుట్ చేయాలి బై ద సెక్షన్ ఫార్ములా అండి. సెక్షన్ ఫార్ములా అంటే m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, అలాగే m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. దీని నుంచి మనం ఫార్ములా ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే ఏ అంటే మనకి -3, 10, బి అంటే -1, -6, -8 అండి.
రేషియో మనకి మామూలుగా పాయింట్స్కి ఈక్వల్ చేయాలి, రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రేషియో వచ్చి m1:m2. ఇక్కడ m1 అంటే m1 ఇంటూ x2 అండి. x2 అంటే 6 ప్లస్ m2 x1 అంటే -3 బై m1 ప్లస్ m2 అండి. అలాగే m1 y2 అండి -8 ప్లస్ m2 y1 అండి 10 బై m1 ప్లస్ m2. దీనికి ఈక్వల్ చేయాలంటే p -1,6కి ఈక్వల్ చేయాలి. ఇక్కడ మన రేషియో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఒక దానికి చేస్తే సరిపోతుందండి. అంటే m1 ఇంటూ 6 ప్లస్ m2 ఇక్కడ -3 బై m1 ప్లస్ m2 అండి ఈజ్ ఈక్వల్ టు -1. రెండోది కూడా చేయొచ్చు, ఒకటి చేస్తే సరిపోతుందండి. అంటే 6 m1 ఇంటూ 6 ప్లస్ m2 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే -m1 -m2 అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ యువతలకు వచ్చేస్తే 7m1, ఇది కూడా యువతలకు వచ్చేస్తే ఎంత అవుతుందంటే +m2 అవుతుంది. అంటే -2m2 అండి. -2m2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దాని నుంచి 7m1 ఈజ్ ఈక్వల్ టు 2m2 అండి. లేకపోతే దీని వాళ్ళు తీసుకెళ్ళిపోయినా ఇదే వస్తుంది వాల్యూ. కాబట్టి m1/m2 ఈజ్ ఈక్వల్ టు m1/m2 అండి 2/7 అవుతుంది. అంటే మనకి రేషియో ఎంత అంటే m1:m2 2:7 అండి. The points A 6,1, B 8,2, C 9,4 and D P,3 are the vertices of the parallelogram taken in order. Find the value of P అండి. ఇక్కడ మనకి P వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ప్యారలలోగ్రామ్లో డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్ అండి. కాబట్టి దాని నుంచి మిడ్ పాయింట్ ఫార్ములా ఉపయోగించి P వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని సొల్యూషన్ చూద్దామండి. వీ నో దట్ diagonals of a parallelogram అండి. parallelogram diagonals bisect each other అండి. bisect each other. bisect each other అండి. The coordinates of midpoint of AC equal to coordinate of midpoint of BD అండి. అంటే మనకి ఇక్కడ మన గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే గివెన్ A is equal to 6,1, B 8,2, C 9,4, D P,3 అండి. మనకి ఇక్కడ ద కోఆర్డినేట్స్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అండి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అండి. మిడ్ పాయింట్ ఫార్ములా ఉపయోగించి మనం చేయాలి. మిడ్ పాయింట్ ఫార్ములా అంటే x1 + x2/2 అలాగే y1 + y2/2 అండి. ఇక్కడ ఏసీ యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే బీడీ యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ అంటే 6 + 9/2, అలాగే ఇక్కడ y1 + y2/2 అంటే ఇది y1 + 4/2 అండి. అలాగే బీడీ అంటే ఈ రెండు తీసుకోవాలి. x1 + x2 అంటే 8 + p/2, ఇక్కడ 2 + 3/2 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 15/2, ఇక్కడ 5/2 అండి. ఇక్కడ
8 ప్లస్ p/2 ఇక్కడ 5/2 అండి. మనకు p వాల్యూ 5 కావాలి అంటే 15/2 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ p/2. దాని నుంచి మనకి 15 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ p. 15 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు p అండి, అంటే 7 ఈజ్ ఈక్వల్ టు p. ఇది మనకు ఆన్సర్ అండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ a -2, అండ్ b 2, 8 అండి ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు. అంటే మనకి ఏ అనే లైన్ సెగ్మెంట్ని ఇక్కడ PQR అండి అనే 3 పాయింట్స్ తీసుకుంటే 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందండి. ఇక్కడ మనకి లైన్ పాయింట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్, ఈ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాయండి. కాబట్టి లెట్ Px1, y1, Qx2, y2 or x3, y3 divides the line segment అండి. joining a -2, and b 2, 8 into 4 ఈక్వల్ పార్ట్స్ అండి. 4 ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ మనకి P అనే పాయింట్ కావాలంటే AP మనకి PB చేయాలి. AP/PB అంటే ఇక్కడ మనకి ఇది 1 అయితే ఇవి 3 అంటే 1:3 రేషియో అవుతుందండి. మనకి సెక్షన్ ఫార్ములా ఉపయోగించి మనకి పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. P అనే పాయింట్ బై ద సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా అండి. మనకి సెక్షన్ ఫార్ములా ఉపయోగించి P అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే M1 x2 అండి. ఇక్కడ పాయింట్స్ మనం ఇక్కడ A -2, 2 ఇక్కడ B అనేది 2, 8 ఇక్కడ రాసుకుంటే ఇది x1, y1, ఇది x2, y2 అవుతుంది. M1 అంటే M1:M2 అంటే రేషియో ఇదండి. M1 x2 అంటే 2 ప్లస్ M2 3 ఇంటూ x1 అంటే -2 అండి. M1 ప్లస్ M2 అంటే 1 + 3. M1 y2 అండి. y2 అంటే 8, M2 y1 అంటే 2 అండి. 1 + 3 అంటే ఎంత అవుతుందంటే 2 - 6/4, 8 + 6/4 అండి. అంటే -4/4, 14/4 అండి. అంటే ఇక్కడ -1/7/2. అలాగే మనకి ఇక్కడ Q అనే పాయింట్ మామూలుగా అయితే ఇక్కడ 2:2 రేషియో అండి. అంటే AQ/QB, AQ/QB అండి. ఇక్కడ మనకి 2:2 రేషియో అంటే ఇక్కడ 1:1 రేషియో అండి. 1:1 రేషియో అంటే మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే Q అనేది వచ్చేస్తుంది. కాబట్టి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే -2 ప్లస్ 2/2, ఇక్కడ 2 + 8/2 అండి. అంటే ఎంత అవుతుందంటే ఇది 0, 5 అండి. ఇక్కడ Q అనేది మిడ్ పాయింట్ అవుతుంది రెండింటికి. అంటే 2:2 రేషియో అండి, 1:1 రేషియో. కాబట్టి 1:1 అంటే మిడ్ పాయింట్ ఫార్ములా. ఇక్కడ మనకి R అనేది ఇక్కడ AR/RB అండి. అంటే ఇక్కడ రేషియో ఎంత అంటే 3:1 రేషియో. పాయింట్స్ ఇవే తీసుకుని మనం R అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. M1 అంటే M1 x2 అండి 2 ప్లస్ M2 అంటే 1, M2 x1 అంటే -2, M1 ప్లస్ M2 అంటే 3 + 1, M1 y2 అంటే M1 అంటే 3, y2 అంటే 8 ప్లస్ M2 అంటే 1 అండి.
y1 అంటే 2 అంటే 6 మైనస్ 2/4 ఇక్కడ 24 ప్లస్ 2/4 అండి. అంటే ఎంత అవుతుందంటే 4/4 ఇక్కడ 26/4 అవుతుంది. అంటే ఇక్కడ 1,13/2 అవుతుందండి. ఇది R అనే పాయింట్. మనకి ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. P అంటే మనకి -1,7/2, Q అంటే 0,5, R అంటే 1,13/2 అండి. ఇది ఆన్సరు. ఇక్కడికి మనకి కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి 8 మార్క్స్ అండి. 30Aలో మనకి ఒక 8 మార్క్స్ సమ్ వస్తుంది. ఇవి ఇంపార్టెంట్ సమ్స్ అండి. ఇవి మనకి 2 పార్ట్ల కింద ఆల్రెడీ ముందు ఒక పార్ట్ చేసాం. ఇది రెండో పార్టు. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.